యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీకు మీ కుటుంబమునకును శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనము నుండి 29వ వచనం వరకు చదువుదాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏ శరీరియు కూడా దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును బలవంతులను సిగ్గుపరచుటకును దేవుడు లోకములో నుండి బలహీనులను, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చాలా పర్యాయాలు ఈ మానవ జీవితంలో అనేక మందిని మనము చూస్తూ అనేక మందికి ఉన్నటువంటి అర్హతలు కావచ్చు, యోగ్యతలు కావచ్చు, వారు కలిగి ఉన్న తలంతులు కావచ్చు, వారిలాగా నాకు లేవు, వారిలాగా నేను పాడలేకపోతున్నాను, వారిలాగా నేను ప్రార్థించలేకపోతున్నాను, వారిలాగా నేను చేయలేకపోతున్నాను అని చాలా సార్లు వాళ్ళను వీళ్ళను చూస్తూ మనం ఎంతో కృంగిపోతూ అనేక సార్లు మనమే నిందించుకుంటూ ఉంటాం. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ శరీరియు కూడా దేవుని ఎదుట అతిశయ పడకున్నట్లు దేవుడు బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. సహోదరి సహోదరుడా, వాళ్ళలాగా వీళ్ళలాగా ఆలోచించకుండా దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశ్యముతో నిన్ను కలగచేశాడని, నిర్మించాడు అనే సత్యాన్ని నువ్వు ఎరగగలిగితే నీలాంటి వారు ఇంకా ఎవరు ఈ లోకంలో లేరు. నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముతో, ఒక ప్రత్యేకమైన ఆలోచనతో, ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఎంత గొప్పవారుమంటే మనలాంటి వారు గాని ఎవ్వరు ఇంకా ఈ సృష్టిలో లేరు. అంటే నీ ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఉద్దేశ్యం ఉంది. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు లోకములో నుండి దేవుడు ఎన్నిక లేని వారిని, బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి మన తెలివి గాని, మన విద్య గాని, మన యొక్క బలము గాని, మనకున్నటువంటి తలాంతులు గాని, లేక మన స్థితిని బట్టి కాదు గాని, ఒకవేళ మీరు బలహీనులైనను, శక్తి లేని వారైనను, నోటి మాంద్యము గలవారైనను, ఎలాంటి పరిస్థితుల్లో మీరున్న ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముతో దేవుడు మనల్ని కలగచేశాడు. దేవునికి స్తోత్రం. కనుక మన డబ్బు, మన తెలివి, మన జ్ఞానము, మన సామర్థ్యము దేవునికి అవసరం లేదు. కానీ నీవు పాపివైనను, నీవు బలహీనుడివైనను, నీవు ఏ స్థితిలో ఉన్నవాడవైనను, గొప్పవాడవైనను, పేదవాడవైనను, ఎలాంటి స్థితిలో ఉన్న నిన్ను దేవుడు వాడుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు వాడుకోవడానికి నీ అర్హతలు అవసరం లేదు. కానీ దేవుని యందు మనము విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని వాడుకోగలిగిన దేవుడు. లేఖనాలు తెలియజేస్తున్నాయి, ఏ శరీరియు కూడా దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు దేవుడు ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథములో అనేక సందర్భాలలో దేవుడు ఎన్నిక లేని వారిని, యోగ్యత లేని వారిని, నేర్పరితనము లేని వారిని, బలహీనులను, యోగ్యత లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ ఉదయకాలము ఈ మాటలు వినుచుండగా నేను బలహీనుడను, నేను బలహీనురాలను, ఒకవేళ మీ జీవితంలో అసహనానికి గురవుతూ కృంగిపోతూ ఉంటే ఈ దినమే దేవుడు నిన్ను వాడుకోవాలని, దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆయన శక్తి కలిగిన దేవుడని, నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి కాకుండా కేవలము దేవుని యొక్క ఉన్నతమైన కృపతో ఆయన వాడుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల 2వ పుస్తకము 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరకొననేలా తెల్లవారు వరకు మనం ఎచ్చట నుండిన ఎడల ఏ
ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదాం రండని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. షోమ్రోనులో భయంకరమైన కరువు ఉంది. షోమ్రోనులో అప్పటికే శత్రువులు ఇశ్రాయేలును ముట్టడి వేస్తున్నారు. ఒక పక్క శత్రువులు, ఒక పక్క దేశంలో కరువు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలుల యొక్క ఆ కరువు నుండి దేవుడు విడుదల చేయడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే కుష్ఠరోగుల్ని దేవుడు వాడుకున్నాడు. వారు ఎన్నిక లేని వారు, యోగ్యత లేని వారు, సమాజం చేత తృణీకరించబడిన వారు, వెలివేయబడినటువంటి అనుభవం కలిగినటువంటి కుష్ఠరోగులను దేవుడు బలపరిచి వారంటారు, ఇక్కడున్నా చనిపోతాము, అక్కడికి వెళ్ళినా చనిపోతాం, కనుక ఎక్కడుండే కంటే అక్కడికే వెళ్దాము, అక్కడికి వెళ్తే మన ఆకలైనా తీరుతుందని కుష్ఠరోగులు లేచి వెళ్తున్నప్పుడు దేవుడు ఆ షోమ్రోనులో ఆ శత్రువులకి దేవుడు గుర్రాల రథాల శబ్దాన్ని కలగజేస్తున్నప్పుడు వారందరూ ప్రాణ భయముతో ఆ ప్రాంతాలను విడిచి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన ఈ కుష్ఠరోగులకి ఎవరు కనబడరు. అప్పుడు వారు సమృద్ధైన ఆహారాన్ని తిని మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఈ దినము శుభదినం కనుక వెంటనే వెళ్లి రాజుకు చెబుదామని వారు చెప్పినప్పుడు రాజు వారందరూ వచ్చి చూచినప్పుడు ఆశ్చర్యం కలుగుతారు. సహోదరి సహోదరుడా, కుష్ఠరోగులు ఏదైనా చేయగలరా? వారు పరిగెత్తగలరా? వారు ఏమీ చేయలేరు. కానీ దేవుడు వారిని వాడుకున్నాడు. ఈరోజు ఏ బలహీనతలో నీవున్నా, ఎలాంటి స్థితిలో మీరున్నా, దేవుడు మనల్ని వాడుకోగలిగిన దేవుడు. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే అల్పమైన వాటి ద్వారా ఘనమైన కార్యాలు దేవుడు చేశాడు. యోగ్యత అర్హత లేని వారి ద్వారా దేవుడు అర్హమైనటువంటి ఘనమైన యోగ్యమైన కార్యాలు చేశాడు. ఈ మాటలను వినుచున్న సహోదరి సహోదరుడా, మీ జీవితాల్లో దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా దేవుడు మిమ్మల్ని వాడుకోగలిగిన దేవుడు. ఎవరో చేసినట్టు నేను చేయలేదు, వాళ్ళలాగా నేను లేను అనే బాధపడే కంటే నిన్ను నీవుగా ప్రభువుకి సమర్పించుకుంటే దేవుడు ఒక ఉద్దేశంతో నీకంటూ ఒక ప్రత్యేకతను దేవుడు కలగచేశాడు. నిన్ను ఒక ప్రత్యేకంగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు వాడుకోగలిగిన దేవుడు. అలాగ వాడుకున్నట్లుగా ఈ ఉదయకాలం మన బలహీనతల వైపు చూడకుండా ప్రభువు వైపు చూస్తూ మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. దేవుని చేతిలో మనం ఒదుగుదాం. దేవునికి మన జీవితాన్ని సమర్పిద్దాం. దేవుడు రాబో దినాల్లో దేవుడు వాడుకున్నట్లు ఏ శరీరీ కూడా ఆయన ఎదుట అతిశయపడుకున్నట్లు దేవుడు గనులైన వారిని ఏర్పరచుకోలేదు గాని బలహీనులను, ఎన్నిక లేని వారిని, వెర్రి వారిని, యోగ్యత లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అట్టి ఉన్నతమైన ఏర్పాటులో మనందరము ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి బాగుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము ఈ మాటలు వినుచున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి బంధకాల నుండి, ప్రతి బలహీనతల నుండి మీరు విడుదల దయచేయండి. ఈ దినము వారికి కావలసినటువంటి సమయోచితమైన మీ కృపను దయచేయండి. వారిని, వారి కుటుంబాలను, వారిని, వారి బిడ్డలను, వారిని సమస్తమును మీ చేతులకు అప్పగించినాను. మీరే ఉన్నతమైన కార్యాలను వారి జీవితాల్లో జరిగించండి. నాయన, ఎవరైతే ఈ సమయంలో ఈ మాటలు విని తమ జీవితాలను మీకు సమర్పిస్తున్నారు, వారిని రాబోయే దినాల్లో మీ చేతుల్లో విరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, మీకు మహిమకరంగా మీరే వాడుకుని బలపరచమని, మీ సన్నిధి, మీ తోడు, మీ కాపుదల మాకు దయచేయమని, మీ కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తూ ఆ నిత్యత్వానికి వారసులుగా జీవించినట్లు మీ కృపా సహాయం మాకందరికీ మెండుగా దయచేయమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.